2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు 10వ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మకర రాశికి కూడా ఇప్పటికీ 7 సంవత్సరాల 3 నెలల నుంచి ఏలినాటి శని పట్టింది. ఈ ఏలినాటి శని అయిపోయింది. అయితే మార్చి 30వ తారీఖు రోజున 6 గ్రహాలు ఒకటవుతున్నాయి. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు పోతాయి. అన్ని రకాలుగా మీరు బాగుంటారు. కాబట్టి ఈ శని కుంభం నుంచి మీనానికి వస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా శనికి పూజాభిషేకం చేయించుకోండి. ఈ రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు, రాహువు, కుజుడు, గురువు వీళ్ళంతా కూడా బాగున్నారు. వీళ్ళకి వ్యాపారంగా బాగుంటుంది, వివాహం అవుతుంది. ఇదివరకు ఎప్పటి నుంచో రాని డబ్బులు మీ చేతికి వస్తాయి. మీరు ఏదన్నా ఇల్లు కొనుక్కుంటానికి కూడా మంచి అవకాశం ఉన్నది. చదువుకునే వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మరి వ్యవసాయదారులకు వ్యవసాయం బాగుంటుంది. తర్వాత మీరు ఏది అనుకున్నా కూడా మంచి జరగటానికి బాగా అవకాశం ఉన్నది. కానీ ఎక్కడైనా నేనేం చెబుతూ ఉన్నానంటే, మనం ఏ జీవరాశికి ఎటువంటి అపకారం చేసినా గ్రహస్థితిలో నుంచి కంటే ఎక్కువ కష్టాలు పెరుగుతాయి. కాబట్టి ఎక్కడైనా జరిగిన పొరపాట్లను మనం ఆలోచించుకోవాలి. పొద్దున నిద్ర లేచిన తర్వాత సాయంత్రం లోపల మనము చేసిన తప్పు ఏమిటి అనేది బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. అట్లా తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. భగవంతుడు మానవ జన్మ ఎత్తటానికి ముందు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. భూమి మీద తిరిగేవి 21 లక్షల జీవరాశులు చెట్లతో సహా కలిపి. ఆకాశంలో తిరిగేవి 21 లక్షల జీవరాశులు. భూమి లోపల తిరిగేవి 21 లక్షల జీవరాశులు. నీటి లోపల తిరిగేవి 21 లక్షల జీవరాశులు. మొత్తం కలిపి 84 లక్షల జీవరాశులు. అంటే ఈ 84 లక్షల జీవరాశుల జన్మలు మనం ఎత్తి మనం కొంత పుణ్యం చేసుకుంటేనే చివరికి మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ దుర్లభమైన జన్మ అంటారు. అటువంటి జన్మ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళు 7 సంవత్సరాల నుంచి విపరీతమైన కష్టాలు పడ్డా కూడా నిలబడగలిగారు. అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నందువల్లే ఇన్ని కష్టాలు. 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాడు శని వస్తుంది. శని నుంచి తప్పించుకొని నిలబడ్డారు. ఎంతో బాగుపడటానికి అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా ప్రతిరోజు కూడా మన నుంచి ఎవరికి ఎటువంటి అపకారం జరగకూడదు. కనీసం మనం తినేటప్పుడు మన పక్క వాళ్ళు ఏమన్నా తిన్నారా లేదా, కనీసం కొంతమంది రోడ్డు మీద పిల్లల్ని పెట్టుకొని ఇల్లు లేక ప్లాట్ఫారం మీద ఉంటారు. ఎందుకంటే చీకటి పడ్డ తర్వాత కొట్లు వేస్తే ఆ కొట్ల పంచల కింద పడుకుంటారు, అడుక్కొని జీవిస్తారు. అట్లాంటి వాళ్ళు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి. అంతే. కట్టుకుంటానికి గుడ్డ లేనప్పుడు కట్టుకుంటానికి గుడ్డ ఇవ్వాలి. డబ్బులు ఇస్తే మాత్రం బీదస్థితి ఎట్లా ఉంటుందంటే మత్తు పదార్థాలు సేవించి భార్యా పిల్లలను చావగొడుతున్నారు. దానం చేయడానికి కూడా వివరణ తెలుసుకొని దానం చేయాలి. ఎవరికి ఎప్పుడు ఎట్లా దానం చేయాలి అట్లా చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పక్క ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, వాళ్ళ శవాన్ని పారేయటానికి ఏమన్నా ఉన్నదా లేదా చూడరు, అడగరు. అడిగితే మన నెత్తిన పడుతుందేమో. చచ్చిపోయిన శవం దగ్గర పోవటానికి భయం, శవాన్ని తాగటానికి అంతకంటే భయం. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బులుండి శవాన్ని పారేయాలంటే నలుగురు మోయటానికి కావాలి. అయ్యా నువ్వు మోస్తావా అంటే
మాకు యంత్రాలు ఉన్నాయండి, మేము మొయ్యమంటారు. మరి అటువంటి సందర్భాల్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మనం డబ్బులిచ్చినా సరే ఆ శవదహనాన్ని చేయాలి. మరి అనాథ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేతనుంది. అనాథ, దిక్కు లేకుండా, డబ్బులు లేకుండా, పెళ్ళాం పిల్లలు ఉండి కూడా వాళ్ళని దహనం చేయటానికి, మట్టి చేయటానికి డబ్బులు లేకుండా ఉంటే, అట్లాంటి కష్టదశలో ఎవరైనా సరే రెండో వాళ్ళతో సంబంధం లేకుండా సర్వస్వం ఖర్చు పెట్టి ఆ జీవరాశిని గనక మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉన్నది అని ఉంది. కాబట్టి నీవు ఇంతకుముందు ఎన్ని పాపాలు చేసినా, నీ వంశస్థులు ఎన్ని పాపాలు చేసినా, నీ తల్లిదండ్రులు ఎన్ని పాపాలు చేసినా, నీ పిల్లలు ఎన్ని పాపాలు చేసినా, ఇట్లాంటివి చేస్తే మనం దారిన వచ్చేప్పుడు ఒక్క మనిషే ఉంటాడు. వాడు అడుక్కొని తింటాడు. ప్లాట్ఫారం మీద రోజు కనపడుతూ ఉంటాడు. వాడెక్కడ చచ్చిపోయి ఉంటాడు. పోయేవాడు పోతూ ఉంటారు, వచ్చేవాడు వస్తూ ఉంటారు. ఆ శవం సంగతి ఎవ్వరు పట్టించుకోరు. ఓ రోజో 2 రోజులు గడిచిన తర్వాత వాసన వచ్చిన తర్వాత మరి పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేస్తారు. ఆ వాసన వచ్చిన శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు బండిలో వేసుకెళ్తారు. కుక్క దస్తే పెంట పువ్వు బండిలో వేసుకెళ్ళినట్టు ఈ శవాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ గుంటలో బారేస్తారు. ఆ ఎట్టివాళ్ళు మట్టి వాళ్ళు రూపాయలేంది వాళ్ళు ఎందుకు చేస్తారు? పురుగులు పడి చస్తుంది ఆ శవం. ఇట్లాంటిది జరుగుతుంటే మనం చూస్తూ ఉన్నామంటే ఎంత మహాపాపమో చెప్పండి. తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం కానీ, భార్యని సరిగ్గా చూడకపోవటం కానీ, మనం తింటూ ఎవరన్నా వస్తే అన్నం పెట్టకపోవటం కానీ, అన్నిటినీ కూడా సాటి మనిషి చచ్చిపోతే చూడండి, ఒక్క కాకి చచ్చిపోయిందంటే ఎన్ని కాకులు వస్తాయో, ఎన్ని కాకులు అరుస్తాయో, ఎన్ని కాకులు వచ్చి చూస్తాయో మనం చూస్తూ ఉంటాం. మనం ఒక మనిషి చచ్చిపోతే ఎవ్వరం అటు పోవట్లే. కాకుల కంటే మనం పనికిరాని వాళ్ళమా? కాకు చచ్చిపోతే ఎన్ని కాకులు వస్తాయో చూస్తాం. అంటే వాటికున్న జ్ఞానం, మనకు ఉన్న జ్ఞానం కూడా పోయిందా? ఇవన్నీ కూడా ఎవరిని నేను తిట్టడం కాదు, ఎవరిని అనటం కాదు. దీన్ని ఆలోచించటం లేదు కాబట్టి ఆలోచించండి. నేను చెప్పింది ఆలోచించి మంచి చేస్తే ఇట్లాంటి చెడు టైముల్లో మనం అంతా బాగుంటాం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఒక్కొక్కరు నడిచిపోతూ ఉంటారు. పోతూ పోతూ ఎల్లికలా పడతారు, తలకాయ బాగుతుంది, అక్కడే చచ్చిపోతారు. ఏమిటంటే అనాథల్ని అట్లా చూస్తే మనకి గతి పడుతుందేమోనంట. కాబట్టి ఈ రాశి వాళ్ళకు కూడా పూర్తిగా బాగాలేదు కాబట్టి జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.